కాలమానం ప్రకారం రోజులో 12 గంటలు రాత్రి 12 గంటలకు పగలు అన్నది సాధారణం. కానీ నేటి నుంచి ఆ పరిస్థితులు ఉండవట. భూగోళంలో పెనుమార్పులు సంభవించబోతున్నాయట. పగటి సమయం పూర్తి స్థాయిలో తగ్గిపోనుందట. ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు వాస్తవం ఏంటి, ఈ మార్పులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయా అనే దాన్ని విశ్లేషణాత్మకంగా ప్రయోగాత్మకంగా తెలియజేస్తున్నారు నెల్లూరు టీచర్ సైంటిస్ట్ సుబ్రహ్మణ్యం. ఇది అంశంపై మరింత సమాచారం మా నెల్లూరు జిల్లా కరస్పాండెంట్ బాలరాజు అందిస్తారు. 12 గంటలు రాత్రి 12 గంటలు అన్నది సాధారణంగా చూస్తుంటాం. అయితే నేటి నుండి ఏర్పడుతున్న అయనాంతం కారణంగా పగలు సమయం పూర్తిగా తగ్గిపోనుందట. అయితే ఈ అయనాంతం ఏంటి, ఈ అయనాంతం ఏర్పడడం వల్ల జరిగే పరిణామాలు ఏంటి, అసలు భూభ్రమణంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు మనకి పూర్తి స్థాయిలో వివరించేందుకు మనకి టీచర్స్ ఇన్స్టిట్యూట్ సుబ్రహ్మణ్యం మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే ఈ అయనాంతం గురించి పూర్తి వివరాలు కూడా ఆయన విశ్లేషించేందుకు ముందుగా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అయనాంతం అంటే ఏంటి, అసలు ఇది ఏర్పడడం ఎందుకు ఏర్పడుతుంది? ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఫేస్బుక్ ట్విట్టర్ ఇట్లలో మీడియాలో వస్తున్నదో అది రాత్రి సమయం ఎక్కువ అనేదానికి మన ఇండియాతో పోల్చుకోకూడదు. అది ఇప్పుడు 16 గంటలు రాత్రి 8 గంటల పగలనేది మనకు కాదు, ఇండియాకి కాదు, ఇక్కడ ఉన్నది కదా, లండను జర్మనీ ఈ ఏరియా వాళ్ళకి ఉంటుంది. మన ఇండియా అనేది 8 డిగ్రీ అంటే ఇది ఫస్ట్ గ్లోబ్ చూస్తే ఇది భూమధ్య రేఖ అంటాం, ఇది ఉత్తరార్ధగోళం అంటాం, దీన్ని దక్షిణార్ధగోళం అంటాం. ఉత్తరార్ధగోళంలో ఇండియా ఉంది, చాలా దేశాలు కనిపిస్తున్నాయి, ఏషియా, యూరప్, ఆ నుంచి వచ్చి ఆఫ్రికా కొంత భాగం, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇండియా భూమధ్య రేఖ పైన దీని అంటే సూర్యుడు జియోసెంట్రిక్గా చూసినప్పుడు సూర్యుడు యొక్క గమన మార్గం ఈ మధ్యలోనే ఉంటుంది అనమాట. ఈ మధ్యలో ఉండడం వల్ల ఏమవుతుందంటే జూన్ 21 ఇక్కడ సన్ రైస్ పడతాయి. అప్పుడేమవుతుంది, ఇప్పుడు ఇది ఉంది ఒకటి, దీన్ని మనము అప్పుడు సన్ రైస్ అట్టు పడ్డప్పుడు దీన్ని ఇలా తీసుకొచ్చామనుకో, గ్రేట్ సర్కిల్ అంటాం దీన్ని, ఇలా పెట్టినప్పుడు ఇలా ఉంటుంది జూన్ పట్టప్పుడు మీకు కనిపించే ఎర్త్ వ్యూ అంటే సన్కి ఇలా కనిపిస్తుంది. అప్పుడు ఇక్కడ 6 నెలలు పగలు ఉంటుంది, ఇక్కడ 6 నెలలు ఇది కనిపించదు కాబట్టి, సన్నకి కనిపించదు కాబట్టి 6 నెలలు చీకటి ఉంటుంది. అదే మీరు మామూలుగా చూసారనుకో, ఈక్వేటర్ మీద సన్ రైస్ పడ్డాయనుకో ఇట్లాగా, అప్పుడు రాత్రి పగులు ప్రపంచం అంతా సమానంగా ఉంటాయి. బట్ ఇక్కడ పడ్డప్పుడు ఉండవు. ఇక్కడ పడుతున్నాయి సన్ రైస్ మకర రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడతాయి. దీని కారణంగా మనకి నార్థర్న్ హెమిస్ఫియర్కి వింటర్ బిగిన్ అవుద్ది, వాళ్ళకి సమ్మర్ బిగిన్ అవుద్ది, ఆపోజిట్లో ఉంటాయి. వింటర్ అనేది మనం ఏంటంటే మనం చూస్తుంటాం సూర్యోదయం, అది ఈరోజు ఫలానా ల్యాండ్ మార్క్లో మనకు తూర్పు వైపు ఉదయిస్తే 10 రోజులకి మారిపోతుంది, ఉత్తరాన జరుగుతుంటుంది, దక్షిణాన జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే భూమధ్య రేఖ వద్ద మాత్రం ఎప్పుడు 12 గంటల పగలు 12 గంటల చీకటే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏంటంటే పైకి వెళ్ళే కొద్దీ, ధృవాల వద్దకి వెళ్ళే కొద్దీ ఉత్తరార్ధగోళంలో రాత్రి సమయం పెరుగుతూ పోద్ది. ఇప్పుడు ఇండియా నుంచి ఢిల్లీ వరకు ఎంత ఉంటుందంటే, ఇండియా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 11 గంటల దాకా ఉంటుంది, 11-11:30 గంటలు పగలు, మిగతా అది మనం అనుకున్నట్టు ఉండదు. ఢిల్లీలో కూడా ఉంటే 12 గంటలు ఉంటుంది. అయితే పైకి వెళ్ళే కొద్దీ రాత్రి సమయం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చారు 14, ఇక్కడికి వచ్చారు 15, ఇక్కడికి వచ్చారు 16 గంటలు అవుద్ది ఇక్కడికి. మనం ఈ మ్యాప్లో కూడా చూడొచ్చు, ఇక్కడ మేము డ్రా చూడండి, ఇదిగోండి భూమధ్య రేఖ వద్ద ఇప్పుడు ఇది ఇంటర్ సోలాస్టిస్ అయనాంతం అంటాం, సూర్యకిరణాలు మకర రేఖ మీద పడ్డాయి. ఇప్పుడు ఏంటంటే 0 డిగ్రీ దగ్గర 12 గంటలు డార్క్ లైట్ రాత్రి, అంటే 12 గంటలు రాత్రి అంటే మిగతాది అది. తర్వాత 17 డిగ్రీల దగ్గర 13 గంటలు, 17 అంటే మనం 15 గంటలు డార్క్ లైట్, 49 అంటే 16 గంటలు, 49 డిగ్రీలు అంటే 7 దాకా వచ్చేస్తాం మనం, ఇది 66.5. ఈ ఏరియా వాళ్ళకి అనమాట 16 గంటలు, మనకు కాదనమాట. అలాగే మీరు 66, 63 దగ్గర చూస్తే 20 గంటలు డే లైట్ డార్క్ లైట్, 20 గంటలు రాత్రి సమయం అక్కడ వాళ్ళకి ఉంటుంది. మీరు 67 దగ్గర చూసారనుకో, ఇది 66, ఇది ఈ 66 కాడికి వచ్చేసామనుకో 24 అవర్స్ డే డార్క్ లైట్ ఉంటుంది. 24 అవర్స్ అంటే రాత్రి, ఇంకా 24 గంటలు రాత్రే ఉంటుంది. మీరు ఇంకొంచెం ముందుకు పోయారు 67 పోయి 1 మంత్ ఉంటుంది, ఇక్కడ 2 మంత్స్ 3 మంత్స్ 6 మంత్స్ ఇక్కడ డార్క్ లైట్ ఉంటుంది. అంటే ఇటు వెళ్ళే కొద్దీ డార్క్ లైట్ పెరుగుతూ పోయింది. అది మనకి ఇండియాకి వర్తించదు. పైకి పోయే కొద్ది డార్క్ ఎక్కడికి 66కి వచ్చేసరికి 24 గంటలు అయింది. మీరు ఇటు వచ్చారనుకో ఇదే రోజు, ఇప్పుడేమవుతుంది, ఇటు వచ్చే కొద్ది డే లైట్ 12 గంటల పగలు 12 గంటల రాత్రే. ఇప్పుడు ఇటు వచ్చే కొద్ది 12, ఇక్కడ చూడండి 15, ఇక్కడ 12 గంటలు, ఇక్కడ సమ్మర్ వాళ్ళకి 13 గంటలు పెరిగింది ఇట్ట. తర్వాత డే లైట్ 15 గంటలు డే లైట్,
16 గంటలు డే లైట్, 20 గంటలు డే లైట్, 24 గంటలు డే లైట్. 24 గంటలు డే లైట్ అంటే ఇక్కడ ఇటు వచ్చే కొద్ది 1 మంత్ డే లైట్, 2 మంత్స్ డే లైట్, 6 మంత్స్ డే లైట్. అంటే ఇక్కడ మనకు వింటర్ పొజిషన్, ఇక్కడ వాళ్ళకి సమ్మర్ పొజిషన్ అలాగ మారుతుంది అనమాట. అయితే ఇక్కడ మీరు చూసే ఇది సార్, ఇది ఎట్ట సార్ మీరు గ్లోబ్ చూశారు, దీని పేరు కర్కట రేఖ అన్నారు, మకర రేఖ, మోడల్ ఆఫ్ ఎర్త్ కదా, అసలు ఎక్స్పెరిమెంట్ ఎక్కడ జరిగింది అని అడగొచ్చు. ఇక్కడ చూసి జైపూర్ ఉంది కదా, ఇక్కడ జైపూర్ జంతర్ మంతర్ అని ఉంది. ఏ అస్ట్రానమికల్ ఈవెంట్స్ ఉన్నాయన్నమాట అక్కడ. ఇందులో జయప్రకాష్ యాత్ర అంటాం. ఈ జయప్రకాష్ యాత్రలో ప్రయోగం చేశారు, అది ఇది అనమాట. దీని పేరు సెలిస్టియల్ మిర్రర్ అంటాం. ఇందులో మీరు ఇది కంపాస్, ఇది ఇటు సైడ్ పెడతాము. ఈ కంపాస్ పెట్టినప్పుడు ఈ మధ్యలో టార్గెట్, ఇట్లాంటి గ్లోబ్ అసలు చూసి ఉండరు మీరు. లోపలికి అలా ఉంటుంది కానీ గ్లోబ్ ఇలా ఉండదు కదా. ఇప్పుడు సన్ మనకు అక్కడ కనిపిస్తున్నాడు. ఈ ప్లస్ గుర్తు ఎక్కడ పడితే ఈ గ్లోబ్లో మీరు చూసి ఇది భూమధ్య రేఖ, ఇది మకర రేఖ, ఇది ఉత్తరార్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం. ఇది నెల్లూరు నుంచి నెల్లూరు పారామీటర్స్తో తయారు చేయబడింది. ఇప్పుడు ఈ ప్లస్ గుర్తు మీరు చూడండి, ఇలా సన్లైట్కి పెట్టినప్పుడు మనకు కనిపించే సూర్యుడు, మన హొరైజన్లో మనకు కనిపించే సూర్యుడు ఇప్పుడు 10 ఇంకాలనుకుంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆస్ట్రేలియా పక్కన ఈ ఏరియా కనిపిస్తుంది. మీరు గమనించండి, ఇక్కడ డే లైట్ వస్తుంది, అక్కడ డార్క్ లైట్. ఈ దక్షిణ అమెరికా ఎక్కడో ఉంది, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఎక్కడెక్కడో ఉన్నాయి. వాటి మీద సూర్యుడికి ప్రయాణ మార్గాన్ని ఎట్ట కనుక్కోండి అనేది బేసిక్ క్వశ్చన్ ఇక్కడ. అదే సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే. అలాంటి ప్రయోగం చేసి మీరు సన్లైట్ మనకు వచ్చినప్పుడు చూడండి, సన్లైట్ చూడండి, ఇక్కడ పడుతుంది చూడండి. ప్రజెంట్ సన్లైట్ లైవ్ అనమాట. అది మీకు చూడండి కరెక్ట్గా వచ్చింది, చూడండి వచ్చిందండి. ఇక్కడ కంపాస్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నేను వాట్సాప్లో మీరు చూడండి, ఈ ఏరియాలో సన్ ఉన్నాడు, ఈ ఏరియా సన్ ఉంటాడు. ఇక్కడ చూడండి 6 నెలల పగలు వచ్చేసి ఉంటుంది ఇక్కడ సగలని. ఇక్కడ చూడండి క్లోజ్ అయిపోయి ఉంటుంది డార్క్ లైట్. ఈ విధంగా మనిషి రికార్డ్ చేసినాడు అనమాట. అంటే ఎర్త్ మీద దీనివల్ల ఏమవుతుందంటే, ఇది అస్ట్రానమికల్ ఈవెంట్ అయినా మెట్రాలజీ ప్రభావం అవుతుంది. మంచు కురవడం వల్ల జంతువులు, మొక్కలు, పంటలు ఇవన్నీ మారిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ధ్రువ ప్రాంతాల్లో ఎలుకబంట్లు ఉంటాయి, అవి బాగా తినేసి అంటార్కిటిక్ కడలప్పుడు గ్రీష్మకాల శీతాకాల సుప్తావస్థ అంటాం. శీతాకాల సుప్తావస్థలోకి వెళ్తాయి. అవి బొరీలు చేసుకొని లోపలుండి శీతాకాలం అయిపోదాకా లోపలే ఉంటాయి, దాని ఫ్యాట్ అంతా కరిగిపోద్ది. దీన్ని శీతాకాల సుప్తావస్థ అంటాం. అదేవిధంగా ఇటుపక్క ఇప్పుడు మనం చూస్తాం బర్డ్స్ మైగ్రేషన్ వస్తుంది. అక్కడ కూడా బర్డ్స్ ఎందుకు వస్తాయంటే ఇది ఇప్పుడు చూడండి కరెక్ట్గా సన్ పొజిషన్. ఇది ప్రయోగం, ఇది మీకు ఫోన్లో కూడా చూపిస్తాను నేను. ఫోన్లో కూడా మీరు చూడొచ్చు, ప్రజెంట్ సన్ అక్కడే ఉంటాడు. ఇప్పుడు చూడండి ఇది ఫోన్లో, అంటే ఇది సాఫ్ట్వేర్ అనమాట. సాఫ్ట్వేర్లో ఫోన్లో మీరు చూస్తే సన్ పొజిషన్ ఎక్కడ ఉందండి, ఆస్ట్రేలియాకి దగ్గరగా ఉంది. మీరు ఇప్పుడు చూసిన మార్కింగ్ అంటే ఇది ఇండియా, ఇది ఆస్ట్రేలియా, ఇక్కడ మకర రేఖ ఉంటుంది, సూర్యుడు ప్రజెంట్ లైవ్ అనమాట. ఇలా చూసినప్పుడు ఇది ఏదైతే ఉందో ఇదంతా 6 నెలల పగలు అనమాట. ఇదంతా 6 నెలలు, ఇది 6 నెలలు పగలు, ఇది 6 నెలల చీకటి, 6 నెలల చీకటి. ఇలా పెట్టినట్టు మాకు పిక్చర్ బాగా కనిపిస్తుంది ఇక్కడ. ఇది మూన్ ఇక్కడ ఉన్నాడు ప్రజెంట్ లైవ్. కాబట్టి మనం ఈ ఖగోళ దర్పణంలో మీరు సన్ పొజిషన్ వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, ఈ పిక్చర్కి ఆ పిక్చర్కి సరిపోదు, అక్కడే ఉంటుంది చూడండి. చూడండి సార్, మీరు కరెక్టా కాదా? అవునవును. దీంట్లో కరెక్ట్గా ఉందా లేదా? ఉందండి పొజిషన్. నువ్వు నమ్మావా నమ్మలేదా? ఇది ప్రోగ్రామ్, ఇది ఎక్స్పెరిమెంట్. కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా పిల్లలు చేయాలా, చూడాలా, నేర్చుకోవాలా, పరిశీలించడం, ప్రశ్నించడం, ప్రయోగం అనే గిట్ డ్రైవింగ్ నిలబడి పదే చేస్తే మనము ఇలాంటి విషయాలు నమ్మొచ్చు. ఎందుకంటే ఖగోళ విషయాలు చాలా చిన్న ఎక్స్పెరిమెంట్స్ ద్వారానే కనుక్కోవడం జరిగింది. ఈ విధంగా మనము అర్థం చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ. చూసినట్లయితే మామూలుగా ఇది ప్రతి ఏడాది వస్తుందా లేదంటే ప్రతి ఏడాది వస్తుంది? ఇది నార్మల్, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సీజన్స్. క్లైమేట్ అంటే లాంగ్ టైం ఉంటాయి, 100 సంవత్సరాలు. వెదర్ వేరు. వెదర్ అంటే అప్పటికప్పటికి తుఫాన్లు రావడం, భూకంపాలు రావడం, ఈరోజు టెంపరేచర్, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు టెంపరేచర్ వెదర్ అంటాం. ఈ క్లైమేట్ అనేది సీజన్స్ అంటాం, క్లైమేట్ని సీజన్స్ అంటాం. అంటే ఇప్పుడు ఇప్పుడు దీన్ని వింటర్ బిగినింగ్ అంటాం. రేపు మనం జనవరి, ఫిబ్రవరి, మార్చికి వచ్చేసరికి దీని మీదకి వస్తుంది ప్లస్ గుర్తు. అప్పుడు మనం ఏమంటామంటే స్ప్రింగ్ బిగిన్ అంటాం. మార్చి 21 మనకి ఉత్తరార్ధగోళం స్ప్రింగ్ బిగిన్ అవుద్ది, వాళ్ళకి ఆటం బిగిన్ అవుద్ది. మళ్ళీ మార్చి నుంచి ఏప్రిల్, మే, జూన్ 1 కల్లా కర్కట రేఖ మీదకి వెళ్ళిపోద్ది. జూన్ 1కి కర్కట రేఖ మీదకి వెళ్ళిపోద్ది. అప్పుడు కర్కట రేఖ సూర్యుకి లంబం పెట్టినప్పుడు మనము సమ్మర్ బిగిన్ అంటాం. అప్పుడు సమ్మర్ ఎప్పుడంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు. మళ్ళీ సెప్టెంబర్కి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఆటం బిగిన్ అంటాం ఉత్తరార్ధగోళం వాళ్ళకి. తర్వాత మళ్ళీ సెప్టెంబర్ నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి ఎడకి వస్తుంది కాబట్టి మనము వింటర్ అంటాం. ఈ విధంగా 4 ఉంటాయి అన్నమాట, 4 డేట్స్. జూన్ 21, జూన్ తర్వాత సెప్టెంబర్ 23, తర్వాత డిసెంబర్ 21, తర్వాత మార్చ్ 21. ఇవి 3
ఈ భూమి మీద మెట్రాలజీ, ఫినాలజీ, జంతువులు, మొక్కలు ఒక డైవర్సిటీకి ప్రధానం అన్నమాట ఇవి. సన్ ప్యాత్, సూర్యుడిని బట్టే ఈ చెట్లు కిరణజన్య సంయోక్రియ జరుపుకోవాలి, పుష్పించాలి, కాయలు కాయాలి, అవి మనం తినాలి. అట్లా అట్మాస్ఫియర్ సైకిల్స్ కూడా ఆక్సిజన్ వల్ల, కార్బన్ వల్ల, ఇవన్నీ కూడా సన్ ప్యాత్ని బట్టే జరుగుతాయి. ఈ అట్మాస్ఫియర్ కనెక్ట్ ఇవి. అది ఖగోళంతో మనకేం పని అంటే, ఖగోళంలో సూర్యుడు యొక్క స్కై ప్రధానం. అందువల్ల ఇది కాంతి బయోస్ఫియర్ని, అట్మాస్ఫియర్ని ఏ విధంగా ప్రభావితం చేస్తే ఈ సీజన్స్ వల్ల ప్రభావితం అవుతాయి సార్. ఇప్పుడు చూసినట్లయితే ఈ అయనాంతం అంతా కూడా మన సైడుకు అంటే ఆంధ్ర రాష్ట్రాలు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ అయనాంతం ఏర్పడినప్పటికీ సాధారణంగానే 13 గంటల సేపు రాత్రి, 11 గంటల సేపు పగలైతే ఉంటుంది. సోషల్ మీడియా వేదికలుగా జరిగేటటువంటి 16 గంటల సేపు చీకటి ఉంటుంది, 8 గంటల వరకు మాత్రమే పగలు ఉంటుంది అన్న వార్తలు అయితే పూర్తిగా కూడా అవాస్తవం అని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి సైన్స్ టీచర్ కూడా మనకు పూర్తి స్థాయిలో వివరించిన సందర్భంగా చూసాం. అయితే చూసినట్లయితే ఇదంతా కూడా ప్రయోగాత్మకంగా చూసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి తప్ప ఎక్కడో జరిగేటువంటి ఏ ఏరియాలో జరిగేటువంటి సెలబ్రేషన్స్ను ఇక్కడకు ఆపాదించి ఇలాంటి వార్తలు ప్రచురించారే తప్ప ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలకు ఇలాంటి ప్రభావం అన్నది లేదంటూ కూడా ఆయన తేల్చి చెప్తున్న పరిస్థితి.